హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ డ్రామాస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక రీబర్న్ స్టోరీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన హీరోయిన్ అనేది చూపిస్తారు. తన పేరు వచ్చేసి జావా ఉంటుంది. తను ఆల్రెడీ రీబర్న్ కూడా ఉంటుంది. పాస్ట్ లైఫ్లోనే తన బ్రదర్స్ అందరూ కూడా చనిపోవడంతో తను ఏడుస్తూ ఉంటుంది. కానీ తన మాటలు చెప్పడానికి తనకనేవి అసలు మాటలు కూడా రావు. తను ఒక మూగ అమ్మాయి ఉంటుంది. పాస్ట్ లైఫ్ ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటుంది. పాస్ట్ లైఫ్లోనేమో హీరోయిన్ ఎంత సైగ చేస్తున్నా కానీ వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కూడా హీరోయిన్ మాటలు అస్సలు నమ్మరు. ఎందుకంటే కేవలం తన అడాప్టెడ్ సిస్టర్ మాటలు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. ఇదంతా కూడా తనే చేసింది బ్రదర్, నేను అసలు చేయలేదని వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కానీ వాళ్ళ మదర్ కూడా నువ్వు ఇన్ని రోజులు కూడా విలేజ్లో పెరిగావు కదా, అందుకే నీకు ఇలాంటి అలవాట్లు వచ్చాయి, నువ్వు అసలు మంచిదానివి కూడా కాదు, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని, అలాగే నీవు నీ ఆర్ఫనేజ్కి వెళ్ళిపోమని వాళ్ళ నాన్న వాళ్ళందరూ కూడా తన్ని కొట్టి తను అనేది అక్కడ నుంచి పంపిస్తూ ఉంటే అప్పుడే ఆ ఇంట్లో ఉన్న మేడేమో హీరోయిన్ అక్కడ నుంచి బయటికి లాక్కొని వెళ్ళిపోతుంది. అది చూసిన హీరోయిన్ ఏమో తన సైగ ద్వారా ఎంత చెప్పాలని చూస్తున్నా కానీ వాళ్ళు అస్సలు పట్టించుకోరు. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఒక కన్నింగ్ గా నవ్వుతూ ఉంటుంది. వాళ్ళ సిస్టర్ పేరు వచ్చేసి జియా అంటుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకున్న హీరోయిన్ ఇప్పుడు పాస్ట్ లైఫ్ లాగే మళ్ళీ రిపీట్ చేయకూడదు అనుకుంటుంది. అలా వాళ్ళ మదర్ వచ్చిన వెంటనే గట్టిగా హక్ చేసుకొని మమ్మీని చాలా మిస్ అయిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నేను ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ రీబోన్ అయ్యాను, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా నేను చనిపోతాను, కానీ అక్కడికి వెళ్ళినా కానీ ఏదో ఒకటి మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి, ఈసారి మాత్రం నేను ఖచ్చితంగా బతికే ఉండాలని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటే ఆ మాటలు అనేవి హీరోయిన్ వాళ్ళ మదర్కి వినిపిస్తాయి. అంటే తనంతా కూడా మాటలు రావు కదా, అంటే నేను తన ఇన్నర్ థాట్స్ అన్ని కూడా వినగలనని అర్థం చేసుకుంటుంది. అప్పుడే వాళ్ళ మదర్ అర్థం చేసుకుని హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇన్ని రోజులు కూడా నువ్వు చాలా కష్టపడ్డావు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ తన మనసులోన ఇప్పుడే ఇక్కడికి మా వార్డెన్ వస్తుంది, నా పైన ఉన్నవి లేనివన్నీ కూడా కంప్లైంట్స్ చెప్తుంది చూడు, అవన్నీ నేనే చేశానని, మా మమ్మీ దృష్టిలోనే మొత్తం చెడ్డగా చేయడానికి ఇవన్నీ చేస్తుంది, చూస్తూ ఉండని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి ఆర్ఫనేజ్ వార్డెన్ అనేది వస్తుంది. అలా వార్డెన్ వచ్చేసి మీకు అసలు జాబ్ గురించి ఏమీ తెలియదు, నేను చెప్పేది వినండి, తను ఎన్ని దొంగతనాలు చేస్తుందో ఆల్రెడీ నేను ప్రతి ఒక్కటి కూడా లిస్ట్గా ఈ బుక్లో రాసుకున్నాను, మీరే చూడండి మీకే తెలుస్తుందని చెప్పేసరికి అది చూసిన వాళ్ళ మదర్ ఉండి నిజమే కదా హీరోయిన్ తన మనసులో అనుకున్న ప్రతి ఒక్కటి కూడా అవుతుందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ప్రతి ఒక్క డేట్తో సహా చెప్తూ ఉంటుంది. అలా లాస్ట్ డేట్కి వచ్చేసరికి తను అనేది తను ఒక బంగారుది బ్రేస్లెట్ తీసుకునిందని చెప్పి అందులో రాసుండేసరికి హీరోయిన్ నుండి అస్సలే నాకు తీసుకొని కూడా తీసుకోలేదు, తనే దొంగతనం చేసి తన చేతికి ఆల్రెడీ వేసుకునింది, ఇవన్నీ కూడా కేవలం రూమర్స్ అని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ తన మాటల్లో మీ గార్డ్స్ని పిలిచి ఒక్కసారిగా వాడింది చెక్ చేయమని చెప్పేసరికి గార్డ్ చెక్ చేస్తే నిజంగానే అక్కడ అనేది ఆ చైన్ కనిపిస్తుంది. అది చూసిన హీరోయిన్ వాళ్ళ మదర్ ఉండి మీరు ఎందుకు నా కూతురు పైన ఇలాంటి ఫేక్ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు, తన్ని కనుక ఇలా చేస్తే నేను అసలు ఒప్పుకోనని చెప్పి వెంటనే తన్ని పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళిపోమని ఆ గార్డెన్ అనేది పంపించేసినాక హీరోయిన్ దగ్గరకు వెళ్ళి ఇంకెవ్వరు కూడా నిన్ను బుల్లి చేయరమ్మా పద ఇంటికి వెళ్ళామని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి వాళ్ళ నాన్న అనేది వస్తాడు. వాళ్ళ నాన్నని చూసిన వెంటనే వచ్చాడండి మా స్టూపిడ్ డాడీ, అన్నిట్లో స్టూపిడ్గానే ఆలోచిస్తూ ఉంటాడని చెప్పేసరికి వాళ్ళ నాన్న మాటలు విని ఎవరు మాట్లాడుతున్నారు, మన కూతురికి మాటలు రావు కదా, తను ఒక మూగమ్మాయి కదా అని చెప్తూ ఉంటే అంటే మీకు కూడా అర్థమైందా, తన ఇన్నర్ థాట్స్ అవన్నీ కూడా కేవలం బ్లడ్ రిలేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తాయని చెప్తూ ఉండేసరికి అది విన్న వాళ్ళ నాన్న అవునా సరే అయితే ఇప్పుడు ఏం చేద్దామని గట్టిగా అరవబోతూ ఉంటే మీ డాడీ కొంచెం ముసలాడయ్యాడు కదమ్మా అందుకే అలా మాట్లాడుతున్నారు, తన మాటలు పట్టించుకోద్దు పద మనం ఇంటికి వెళ్ళాం, నీకోసం మీ ముగ్గురు బ్రదర్స్ అలాగే మీ సిస్టర్ కూడా వెయిట్ చేస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఇంటికి వచ్చేసరికి అక్కడ ఉన్న వాళ్ళ సిస్టర్ హంగామా మొత్తం కూడా చూస్తూ ఇంకెక్కువసేపు కూడా లేదు, ఇంకా మా సిస్టర్ స్టార్ట్ చేస్తుంది చూడండి యాక్టింగ్ విరగదీసేస్తుంది, తన అలాగా అసలు ఎవరు కూడా చేయలేరు అని చెప్తూ ఈ ప్లేస్కి ఆల్రెడీ నాకు ఒకసారి వచ్చాను, అలాగే ఇక్కడున్న మొత్తం కూడా నా మీద బ్లేమ్స్ అన్ని కూడా లేపుతుంటుంది, నేను చేయని పనులు కూడా తనే చెప్తూ ఉంటుందని అంటూ ఉంటే అప్పుడే మరోవైపు ఏమో జియాన్ అనేది చూపిస్తారు. ఓ హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ అలాగే థర్డ్ బ్రదర్ కూడా కలిసి జియాన్ నుండి నువ్వు ఎప్పటికీ కూడా మా సొంత సిస్టర్వి, నిన్ను ఎప్పుడు కూడా అలా చూసుకోము, నీకోసం మా విలేజ్ నుంచి వచ్చిన అమ్మాయిని మేము ఎలా పట్టించుకుంటాం, నువ్వు ఎప్పుడు కూడా ఇలాంటి సూసైడ్ అటెంప్ట్స్ చేసుకోవద్దు కిందికి రమ్మని చెప్తూ ఉంటే అప్పుడే అక్కడికి అందరు కూడా వస్తారు. అప్పుడే హీరోయిన్ మళ్ళీ కూడా తన మనసులో మాట్లాడుకుంటూ ఇదంతా కేవలం తన యాక్టింగ్, ఇక్కడ చూస్తున్న సినిమా మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, అసలు తను చనిపోవాలని అసలు అనుకోవట్లేదు, కావాలని మిమ్మల్ని ఇలా బ్లాక్మెయిల్ చేస్తుంది నన్ను ఇంట్లో నుంచి పంపించడానికి అని అంటూ ఉంటే వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా షాక్ అయిపోయి హీరోయిన్ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఉండి అవును తను చెప్పేదంతా కూడా నిజమే, తన మాటలు నమ్మండి అని తను అంటుంది. అప్పుడే వాళ్ళ సిస్టర్ ఏమో సూసైడ్ చేసుకుంటున్నట్టు కింద పడిపోతూ ఉంటే తాడొక్కసారిగా తెగిపోతుంది. అది చూసిన వాళ్ళ సిస్టర్ ఇదంతా నేను కావాలని చేయలేదు, ఇప్పుడే నిరూపిస్తాను ఉండండి అని ఆపిల్స్ దగ్గర నా నైఫ్ని తీసుకుని తన చేయిని కట్ చేసుకోవడానికి ఎలాగైనా సూసైడ్
సూసైడ్ చేసుకుంటాను, ఎంతైనా కానీ లైఫ్ మా సిస్టర్ది కదా అని జియా మాట్లాడుతూ ఉంటే హీరోయిన్ ఏమో నిజంగానే నువ్వు భలే యాక్టింగ్ చేస్తున్నావు తెలుసా, నిన్ను నువ్వు ఎప్పటికీ కూడా హర్ట్ చేసుకోవు, ఇది కేవలం యాక్టింగ్ మాత్రమే అని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్స్ ఇది నిజంగానైనా మనం తన మనసులో మాటలు వినగలుగుతున్నాం కదా అని చెప్తూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఉండి నేను హీరోయిన్ నమ్ముతున్నాను, సరే అయితే నీకు అంత ధైర్యం ఉంటే కట్ చేసుకోమని చెప్పేసరికి అది విన జియా ఒక్కసారిగా నైఫ్ పక్కన పాడేసి అమ్మ నేను చాలా భయపడిపోయాను, ఇప్పుడు మీ సొంత కూతురు వచ్చిందని నన్ను సరిగ్గా చూసుకోరేమని అలాగే నన్ను పట్టించుకోరేమని ఇలా చేశానని చెప్పేసరికి వాళ్ళ నాన్నుండి సరే పదండి ఇంతటితో అయిపోయింది కదా కలిసి తిందామని వాళ్ళంతా కలిసి తినడానికి వెళ్ళిపోతారు. అలా హీరోయిన్ కూడా ఒక్కసారిగా తన అడాప్టర్ సిస్టర్ వైపు కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతే అది చూసిన వాళ్ళ అడాప్టర్ సిస్టర్ జియా ఏమో ఎప్పుడైతే హీరోయిన్ ఇక్కడికి వచ్చిందో కంప్లీట్ ఫ్యామిలీ మొత్తం కూడా డిఫరెంట్ గా తయారైపోయారు, ఎందుకో ఇలాని తను కూడా లోపలికి వెళ్తే ఆల్రెడీ ఇన్ని రోజులు కూడా తను కూర్చున్న చీట్లన హీరోయిన్ అనేది కూర్చుని ఉంటుంది. అది చూసిన జియా ఉండి సిస్టర్ అది నా సీట్, నేను ఎప్పుడు కూడా అమ్మ పక్కనే కూర్చుంటాను, అది నా ఐడెంటిటీకి తగ్గట్టు అని చెప్పేసరికి హీరోయిన్ అస్సలు పట్టించుకోకుండా తింటూ ఉంటుంది. అది చూసిన వాళ్ళ బ్రదర్స్ అంతా కూడా కేవలం అది సీట్కి మాత్రమే కదా ఎందుకు అంతగానం చేస్తున్నా వెళ్ళి వేరే సీట్లో కూర్చోమని చెప్పేసరికి అది విన్న జియా ఏమో చాలా ఇన్నోసెంట్ గా బ్రదర్ మీరు ఎలా ఇలా ట్రీట్ చేయగలరు నన్ను చెప్పండి అని అంటూ ఉంటే పర్లేదులేని అసలు వాళ్ళు పట్టించుకొని కూడా పట్టించుకోరు. అలా వాళ్ళ ముగ్గురు కూడా కలిసి తనతోటే మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ ఉండి నీకు మీ బ్రదర్ని అసలు ఇంట్రడ్యూస్ చేయలేదు కదా, తనే మీ ఫస్ట్ బ్రదర్, తను ఒక బిజినెస్ మ్యాన్, అలాగే తను చాలా మంచివాడు అని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏముండి తను మంచివాడ, కేవలం మా ఫస్ట్ బ్రదర్ కి 1 month మాత్రమే టైం ఉంది, 1 month తర్వాత ఖచ్చితంగా చనిపోతాడని చెప్పేసరికి అంతలోపు నాకు నచ్చినంత మనీ తీసుకోవాలని హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ కి మనీ ఇష్టం అని అర్థం చేసుకున్న వాళ్ళ బ్రదర్ ఏమో తన బ్లాక్ కార్డ్ అనేది హీరోయిన్ కి ఇచ్చేస్తాడు. అది చూసిన జియా ఉండి బ్రదర్ నాకు అని చెప్పేసరికి నువ్వు ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నావు కదా నీకేం అవసరం లేదని జియాన్ అనేది సైలెంట్ చేసేస్తాడు. అప్పుడే వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ సెకండ్ బ్రదర్ గురించి చెప్పేసి తన పేరు వచ్చేసి హావ్ అని చెప్తూ ఉంటే అవును మా బ్రదర్ ఏమో చాలా ఫేమస్ సింగర్, కానీ తనకి ఏం చేయమంటావు తనకి అనేది అన్నీ కూడా ఫాల్స్ అలిగేషన్ అనేది చేపిస్తూ ఉంటుంది. జియా తను కావాలని చాట్ చేస్తూ తను బ్లేమ్ చేస్తూ చాలా రూమర్స్ అనేది స్ప్రెడ్ చేసి మా అన్నయ్యే సూసైడ్ చేసుకునేటట్టు చేస్తుందని చెప్పి తను చిన్న ఫ్లాష్ బ్యాక్ లేక వెళ్తుంది. అలా ఫ్లాష్ బ్యాక్ లో తన అంతా కూడా ఫాల్స్ అన్ని కూడా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఫ్యాన్స్ అంతా కూడా తనకు అనేది వ్యతిరేకంగా తిరిగేసరికి తన సెకండ్ బ్రదర్ ఏమో బిల్డింగ్ పై నుంచి సూసైడ్ అనేది చేసుకుంటూ ఉంటాడు. అదంతా కూడా వాళ్ళ థర్డ్ బ్రదర్ ఇమాజినేషన్ చేసుకునేసరికి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే మళ్ళీ వాళ్ళ మదర్ ఏమో వాళ్ళ థర్డ్ బ్రదర్ అయినా యాన్ని పరిచయం చేసేసరికి మా థర్డ్ బ్రదర్ ఏమో చాలా మంచి డిజైనర్, కానీ ఏం చేద్దాం మా సిస్టర్ ఏమో కావాలని తన బ్రేక్స్ అంతా కూడా ఫెయిల్ చేస్తుంది, కేవలం మా బ్రదర్ కి 1 week మాత్రమే ఉంది, బ్రేక్స్ అంతా కూడా ఫెయిల్ చేసి తను అనేది ఒక మీటింగ్ కి వెళ్తూ ఉంటే అక్కడ కార్ అనేది కూడా బ్రేక్స్ వెళ్ళి మా బ్రదర్ అక్కడికక్కడే చనిపోతాడని తనగా చెప్పేసరికి వాళ్ళంతా కూడా ఒక ఇమాజినేషన్ లెక్క అనేది వెళ్ళిపోతారు. ఆ విని వాళ్ళ బ్రదర్ ఏమో షాక్ అయిపోతూ ఉంటే మిగతా వాళ్ళంతా కూడా ఇన్ని రోజులు కూడా మనం జియాన్ నమ్మి చాలా తప్పు చేసామా, అలాగే నాకు తప్ప ఈ విషయం ఎవరికి కూడా తెలియదు, ఇక్కడ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుందని అంటే తను చెప్పేదంతా కూడా నిజమే కాబట్టి తన మాటలు విని మా ఫేట్ మొత్తాన్ని కూడా చేంజ్ చేసుకోవాలని వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా నిర్ణయించుకుంటారు. అప్పుడు హీరోయిన్ అనేది తినడం కంప్లీట్ అయిపోయేసరికి అది చూసిన జియా ఉండి అమ్మ నేను అక్కకి రూమ్ చూపిస్తానని పైకి అనేది తీసుకొని వెళ్ళిపోతుంది. అలా వాళ్ళ 5 మంది కూడా కలిసి మళ్ళీ మీటింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అంటే మనకి హీరోయిన్ మాట్లాడేంత కూడా నిజమే కదని చెప్పేసరికి అవును అన్ని కూడా ఇప్పుడు అలాగే జరిగాయి కాబట్టి తను అసలు కష్టపడకుండా తను ఆల్రెడీ రీబోర్న్ అయ్యింది అంటుంది, అది కూడా మన కోసమే తను ఒకసారి చనిపోయిందని కూడా అంటుంది, కాబట్టి ఈసారి మనం తనని ఖచ్చితంగా మంచిగా చూసుకోవాలని చెప్పేసరికి అప్పుడే గట్టిగా లోపల నుంచి జియా అనేది అరుస్తుంది అక్క నువ్వెందుకు అమ్మ నగలన్నీ కూడా దొంగలించావని. ఆ మాటలు విన్న వాళ్ళు షాక్ అయిపోతూ ఉంటారు. అలా లోపలికి వచ్చేసరికి ఏం జరిగిందని చెప్పేసరికి జియా ఏమో సైలెంట్ గా అమ్మ చూసావా తను నీకు ఎంతో ఇష్టమైన నగలన్నీ కూడా దొంగలించుకొని తన బెడ్ పైన పెట్టుకునిందని చెప్పేసరికి అవునా ఎక్కడున్నాయని చెప్తే తను అనేది బెడ్ పైన ఉన్న బ్లాంకెట్ తీసిన వెంటనే అక్కడ బంగారం అంతా కూడా కనిపిస్తుంది. దాని కాస్ట్ వచ్చేసి దాదాపు 2 million అయి ఉంటుంది. అది చూసిన వాళ్ళ మదర్ ఏమో అవును ఇవన్నీ కూడా నావే, నాకు తప్ప ఇవి ఎవరికి కూడా తెలియదు కదని చెప్తూ ఉంటే అప్పుడే జియా ఏమో హీరోయిన్ దగ్గరికి వచ్చి అక్క నువ్వు చెప్పు ఎందుకు ఇలా చేసావు అని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ ఏమో నేను హీరోయిన్ నమ్ముతున్నాను, తను ఎప్పుడు కూడా ఇలాంటి తప్పుడు పని చేయదు, కావాల్సింటే నా బంగారంతో ఎప్పటికైనా తనకే కదా, తను ఎంతైనా నా సొంత కూతురు కదా అని చెప్పేసరికి జియా ఫేస్ మొత్తం కూడా మారిపోతుంది. మీరెందుకు నా మాటలు నమ్మకుండా తన మాటలు నమ్ముతున్నారని చెప్తూ ఉంటే అదేం లేదు ఇక్కడ ఎవరు ఫ్రేమ్ చేశారో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా CCTV ఫుటేజ్ చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని చెప్పేసరికి అవన్నీ కూడా ఎందుకు లేని బ్రదర్ అవి కేవలము $1 billion కదా అమ్మ తనకి ఇచ్చేస్తాను అంటుంది కాబట్టి పట్టించుకోవద్దని చెప్పేసరికి అవంతా విన్న వాళ్ళంతా కూడా సరేననుకుంటారు. కానీ పాపం జియా ఫేస్ మాత్రం అప్పడంలో పెనంలాగా మాడిపోతూనే ఉంటుంది.
అలా తను ఇంకేం చేయాలో తెలియక సైలెంట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతే, అలాగే వాళ్ళ మదర్ పిలిచి ఇప్పటి నుంచి నువ్వు తను అసలు హర్ట్ చేయడానికి వీల్లేదు, నువ్వు తనతో కొంచెం మంచిగా ఉండని చెప్పేసరికి అమ్మ నన్ను అదంతా కావాలనే ఏం మాట్లాడలేదు కదా, నిజమే కదా ఇలా చెప్తుందని. అలాగే వాళ్ళ సెకండ్ బ్రదర్ వైపు చూసేసరికి వాళ్ళ సెకండ్ బ్రదర్ అయినా హావేమో నవ్వుతూ ఉండేసరికి మీరు ఎందుకు నవ్వుతున్నారు అని చెప్పి, ఆయన తన దగ్గర మంచి క్లాత్స్ లేవు కదా, జ్యువెలరీకి సెట్ కావని చెప్పేసరికి వాళ్ళ హీరోయిన్ ఫస్ట్ బ్రదర్ అయిన యాన్సీ ఏమో తన దగ్గర ఒక బ్లాక్ కార్డ్ అనేది హీరోయిన్కి ఇచ్చి, ఇదిగో ఈ కార్డ్ తోటి నీకు నచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా కనుక్కోమని చెప్పేసరికి అది చూసిన జియా ఉండి మళ్ళీ నాకేం చెప్తుంది, అయితే ఇది నీకేనా తీసుకొని చెప్పి వెంటనే హీరోయిన్కి అనేది ఇచ్చేస్తారు. అది చూసిన జియా ఏమో షాక్ అయిపోతే హీరోయిన్ ఫేస్ లోనేమో 1000 వాల్ బల్బు లాగా మెలిగిపోతుంది. దీనికోసమే కదా నేను ఇంతసేపు కూడా వెయిట్ చేసేదని చెప్తూ ఉండేసరికి అది చూసిన జియా ఉండి మళ్ళీ నాకు కూడా ఇవ్వాలి కదా బ్రదర్ అని చెప్పేసరికి, అవును కదా నేను నీకు ఇవ్వడం మర్చిపోయాను, నన్ను క్షమించని చెప్పి తన దగ్గరున్న ఒక చిన్న కార్డ్ అనేది ఇచ్చేసి, ఇదిగో ఇందులో నా 10,000 ఉన్నాయి, నీకు నచ్చినంత వాడుకు, నీకు నచ్చినని డ్రెస్సులు తీసుకోమని చెప్పేసరికి పాపం ఆ మాట విన్న జియా ఫేస్ ఏమో నిజంగా మళ్ళీ అనేది మాడిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో అవన్నీ చూసి నవ్వుతూ ఉండేసరికి అది చూసిన జియా ఏమో మీరు ఎందుకు ఇలా నవ్వుతున్నారని చెప్తూ ఉంటే, ఎందుకు ఎప్పుడు ఇలానే ఏడుస్తూ ఉంటావు, నీకు ఆల్రెడీ చాలా డ్రెస్సెస్ ఉన్నాయి కదా రిలీఫ్ అవ్వని చెప్పేసరికి, అయితే సరే నెక్స్ట్ డే అందరూ కూడా కలిసి హీరోయిన్కి ఒక మంచి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళమని చెప్పేసరికి వాళ్ళంతా కూడా సరే అని చెప్తారు. తర్వాత మనమంతా కూడా వెళ్ళి రెస్ట్ తీసుకుందాం పదండి అని చెప్పి హీరోయిన్ కూడా రెస్ట్ తీసుకోమని వాళ్ళంతా బయటకు వచ్చేసరికి వాళ్ళు నలుగురు కలిసి కూడా ఒక మీటింగ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేస్తారు. అంటే నిజంగానే జియా మంచిది కాదు కాబట్టి మనం వెంటనే తన ఇంట్లో నుంచి బయటకు పంపించేద్దామని హీరోయిన్ వాళ్ళ మదర్ చెప్తే, అస్సలు వద్దు, తన్ని పంపించామనుకో తనవి ఎలాంటి ప్లాన్లు వేస్తుందో మనకి తెలియదు కదా, కాబట్టి తను మనతో పాటే ఉండాలి, అన్నీ కూడా ప్రూఫ్స్ దొరికినాకే తన ఇంట్లో నుంచి బయటకు పంపిద్దామని చెప్పేసరికి అందరూ కూడా సరే అని అంటూ ఉంటే, అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో మాట్లాడబోతూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ పైన వైపు సైగ చేసేసరికి అది చూసిన పైనుంచి ఉన్న జియా ఏమో వాళ్ళందరూ కూడా నాకు తెలియకుండా ఎందుకు ఇలా సీక్రెట్ గా మాట్లాడుకుంటున్నారని అంటూ ఉంటే, వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ కూడా నాకు మీటింగ్ ఉందని, ఒకరేమో జ్యువెలరీ కాంపిటీషన్ ఉందని, ఒకరేమో నాకు నిద్ర వస్తుందని అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతారు. వాళ్ళ పేరెంట్స్ కూడా నాకు కూడా వాకింగ్ కావాలని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ అలాగే వాళ్ళ సిస్టర్ జియా కూడా కలిసి అనేది బయటకు వచ్చేసరికి, నీకు చూసావా నా కోసం బ్రదర్స్ ఇద్దరు కూడా ముగ్గురు వెయిట్ చేస్తున్నారు కానీ నీకోసం ఎవరు కూడా లేరు, నేను చెప్పేది అర్థమైంది కదా, ఎంత వీలైతే అంత తొందరగా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసరికి తను అనేది వాళ్ళ బ్రదర్స్ దగ్గరికి వస్తూ ఉంటుంది. కానీ వాళ్ళ ముగ్గురు బ్రదర్స్ ఏమో అక్కడున్న జియాని పట్టించుకోకుండా హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తనని చాలా ప్రిన్సెస్ లాగా చూసుకుంటారు. అది చూసిన జియా ఉండి, బ్రదర్ మీరు మర్చిపోయినట్టున్నారు, నేను కూడా ఇక్కడ ఉన్నానని చెప్పేసరికి, నువ్వు ఉంటే ఏంటంటే మేము కేవలం హీరోయిన్ కోసం మాత్రమే వచ్చాము, పద నీకు కూడా డ్రెస్సెస్ కావాలంటే ఇప్పిస్తామని చెప్పి తను అక్కడి నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే, అప్పుడే హీరోయిన్ అనేది మళ్ళీ తన మనసులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. తనేమో ఎప్పుడు కూడా మా బ్రదర్ తోటి చాలా క్లోజ్ గా ఉన్నట్టు మాట్లాడుతుంది, తన మనీ మొత్తం కూడా వాడేసుకుంటుంది, తన మొత్తం అయిపోయినాక నా బ్రదర్ ఏమో కంపెనీ బ్యాంక్రప్ట్ అయినప్పుడు కొంచెం మనీ అడిగినా కానీ అస్సలు ఇవ్వదు, తను ఎప్పుడు కూడా కాస్ట్లీ డ్రెస్సెస్ తీసుకుంటుందని తను అనుకుంటా ఆ స్టోర్కి అనేది వస్తారు. అక్కడ హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జియా ఏరుకుంటున్న డ్రెస్సెస్ అన్ని కూడా పక్కకి తీసి పెట్టేసి, అవన్నీ నాకు నచ్చలేదు, ఇక్కడగో ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మా ఇంటికి పంపించామని చెప్తూ ఉంటే, హీరోయిన్ ఏమో నిజంగానే అక్కడున్న డ్రెస్సెస్ అన్ని కూడా చాలా బాగున్నాయి, నాకు చాలా బాగా నచ్చాయి అని చెప్పి మనసులో మాట్లాడుకుంటూ ఉంటే, వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అయిన హ్యాన్సీ ఏమో వెంటనే అక్కడ ఉన్నటువన్నీ కూడా హీరోయిన్ కోసం ప్యాక్ చేయమని చెప్పేసరికి అది విన్న జియా ఉండి, బ్రదర్ నేను అవన్నీ నేను ఫస్ట్ ఏరుకున్నాను కదా అని చెప్పేసరికి, అవునా నేను మర్చిపోయాను, నువ్వు ఫస్ట్ నువ్వే తీసుకుంటా, అయితే నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వే పే చేసే, నేను మాత్రం ఇయ్యనని చెప్పేసరికి అది విన్న జియా కొంచెం షాక్ అయ్యి వాళ్ళ సెకండ్ బ్రదర్ వైపు చూసేసరికి, వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా నా దగ్గర అంత మనీ లేవు, నేను ఆల్రెడీ హీరోయిన్కి ఇచ్చేసానని చెప్తూ ఉంటే, వాళ్ళ థర్డ్ బ్రదర్ వైపు అనేది చూస్తుంది. వాళ్ళ థర్డ్ బ్రదర్ వైపు కూడా చూసేసరికి, నా దగ్గర కూడా అంత మనీ లేవమ్మా, నన్ను అసలు ఇవ్వలేనని చెప్పి తను అనేది అంటూ ఉండేసరికి అది చూసిన తనంతా కూడా చాలా షాక్ అయిపోయి, అలానే నిజంగానే ఎప్పుడైతే హీరోయిన్ వచ్చిందో అప్పుడు నన్ను నిజంగా అందరూ కూడా చాలా తప్పుగా అపార్థం చేసుకుంటున్నారు, ఎలాగైనా సరే హీరోయిన్ ఇక్కడ నుంచి పంపించేయాలని తను అనేది గట్టిగా స్ట్రాంగ్ గా వార్నింగ్ తీసుకుంటూ ఉంటే, వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నువ్వు అసలు కోప్పడద్దు, నీకు నేను ఎప్పుడు కూడా ప్రేమనిస్తానని లవ్ సింబల్ చూపించేసరికి తను ఇంకా మొత్తం డిసప్పాయింట్ అయిపోతుంది. అలాగే నీకు నచ్చిన డ్రెస్సెస్ అన్ని కూడా సరిపోయాయి కదా, పద మనం ఇంకొక స్టోర్కి వెళ్దామని హీరోయిన్ అక్కడ నుంచి తీసుకొని వెళ్తూ ఉంటే, వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ని పిలిచిన జియా ఉండి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ కూడా సేమ్ అలానే లవ్ సింబల్ అనేది చూపించి అక్కడి నుంచి అనేది వెళ్ళిపోతారు. అది చూసిన జియా ఏమో కోపంగా, చూస్తా ఎన్ని రోజులు నువ్వు తనకి చాలా మనీ ఖర్చు పెడుతున్నావు కదా, ఇంటికి వెళ్ళాక అమ్మకి చెప్తానని ఇంటికి అనేది వచ్చేస్తారు. హీరోయిన్ ఏమో అవేం పట్టించుకోకుండా రెస్ట్
తీసుకుంటూ ఉంటే అప్పుడే జియాయేమో వాళ్ళ మదర్ దగ్గరకు వచ్చి, అమ్మ నీకు తెలుసా అన్నయ్యలు ముగ్గురు కూడా కలిసి హీరోయిన్కి ఎంత మనీ ఖర్చు చేశారో, మొత్తం 30 మిలియన్ ఖర్చు చేశారు. తనకి చాలా డ్రెస్సెస్ కొనిచ్చారు, ఎక్కువ మనీ మొత్తం కూడా వేస్ట్ చేస్తున్నారు. నేను వద్దని చెప్పినా కానీ నా మాట అస్సలు వినలేదని చెప్పేసరికి హీరోయిన్ ఏమో, నాకు తెలిసి ఇప్పుడు మా మదర్ నా పైన కోప్పడుతుంది, తర్వాత నన్ను ఇక్కడ నుంచి పంపించేస్తారు అంతే కదా, అంతకు మించి ఇంకేం జరుగుతుంది అని తను మాటల్లో మాట్లాడుతూ ఉంటే అప్పుడే వాళ్ళ మదర్ అండి, నీకు అవన్నిటితోటి డ్రెస్సెస్ సరిపోకపోతే చెప్పు, ఇదిగో మమ్మీ దగ్గర కూడా ఇంకొక కార్డు ఉంది, ఆ కార్డుతో కూడా నువ్వు డ్రెస్సెస్ కొనుక్కోమని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్, చాలా థ్యాంక్స్ అని తన అనే మెసేజ్ ద్వారా వాళ్ళ మదర్కి చూపించి గట్టిగా హగ్ చేసుకునేసరికి తర్వాత హీరోయిన్ ఏమో తినడానికి అనేది స్టెప్స్ పై నుంచి వస్తూ ఉంటే ఇదే కరెక్ట్ మంచి సమయం, దాన్ని స్టెప్స్ పై నుంచి కింద పడేస్తే సరిపోతుందని హీరోయిన్ కిందకి పడేయాలని చూస్తుంది. కానీ ఒక్కసారిగా వెనక్కి తిరిగేసరికి తను అనేది సర్దుకొని నువ్వేంటి ఇలా అని చెప్తూ ఉంటే మళ్ళీ తన కిందకి పడాలని చూస్తుంది. కానీ ఈసారి జియానే కింద పడిపోతుంది. ఎక్కడ హీరోయిన్ కింద పడిపోయిందని వాళ్ళ పేరెంట్స్ చూడడానికి వస్తే అక్కడ జియా పడడంతో ఓహో తనేనా ఏం కాదులే పదాన్ని వాళ్ళంతా కూడా వెలిసిపోతూ ఉంటే అప్పుడే జియా ఏమో ఏడుస్తూ అన్నయ్య నాను తనంతా కావాలని ఏం చేయలేదు, ఇదంతా నా పొరపాటు అని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్, అంటే నువ్వు తినడానికి మళ్ళీ ఇలా దొర్లుకొని రావాల్సిన ఏం పని ఉంది చెప్పు, నడుచుకుంటూ కూడా రావచ్చు కదని చెప్పేసరికి నువ్వు జోక్ చేసింది చాలు కానీ నన్ను హీరోయినే కింద పడేసిందని చెప్పేసరికి అవునా నిజంగానే తనే కింద పడేస్తే ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది కదా మనం చూద్దామని చెప్పేసరికి అది విన్న వెంటనే జియా అనేది ఫేస్ చేంజ్ చేసుకుని తను కావాలని ఏం చేయలేదు, ఇందులో ఏదో ఒక పొరపాటు ఉంటుందని చెప్తూ ఉంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉండి అదేం కాదులే కానీ వెళ్ళి నువ్వు సీసీటీవీ ఫుటేజ్ తెమ్మని చెప్పి వాళ్ళ థర్డ్ బ్రదర్కి చెప్తే వాళ్ళ థర్డ్ బ్రదర్కి అర్థం కాదు. అప్పుడే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నేను వెళ్తానని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే తను అసలు ఏం పాడేలేదు, నేనే మిస్టేక్గా కింద పడిపోయానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నిజంగానే మా ఫస్ట్ బ్రదర్ సెకండ్ బ్రదర్ చాలా జీనియస్ అయిపోయారని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే మళ్ళీ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో ఇంకొక బాంబు అనేది పెళ్ళిస్తాడు. నిజానికి నాకు అసలు తెలియదు, సెకండ్ ఫ్లోర్లో అస్సలు సీసీటీవీ ఫుటేజే పెట్టలేదు, కేవలం ఇలా మాట్లాడేసరికి నువ్వు నిజం ఒప్పేసుకున్నావు అని చెప్పేసరికి జియా ఏమో నా నోరు అసలు ఆగదు దేంట్లోని కూడా అని చెప్పి బిగ్ బ్రదర్ సారీ అని చెప్తూ ఉంటే సారీ అస్సలు అవసరం లేదు, నువ్వు తన ఎలాగైతే బాధ పెట్టావు కాబట్టి నువ్వు బాధ పెట్టినందుకు తనకి జ్యువెలరీ అంటే ఇష్టం కాబట్టి ఆ జ్యువెలరీ ఇచ్చేయని చెప్పేసరికి అది విన్న జియా ఏమో నా దగ్గర అంత జ్యువెలరీ యాడ్ ఉంటుంది, సిస్టర్ అని ఖచ్చితంగా క్షమిస్తుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నేను అస్సలు క్షమించను, కావాల్సింటే 1 మిలియన్ నాకు మనీ ఇచ్చేస్తే అప్పుడు నేను క్షమిస్తానని చెప్పేసరికి తప్పగా జియా సరే అని తన ఫోన్ తోటి మనీ అనేది స్కాన్ చేసేస్తుంది. ఆ మనీని చూసుకున్న హీరోయిన్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళ బ్రదర్స్కి అనేది లవ్ సింబల్ చూపిస్తూ తను అనేది నవ్వుకుంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతే వాళ్ళ బ్రదర్స్ ఏమో నిజంగానే తనకు మనీ మైండెడ్ అని చెప్పి నవ్వుకుంటూ ఉంటారు. పదండి తినడానికి టైం అయింది వెళ్ళి తిందామని తింటూ కూర్చుంటూ ఉండేసరికి తనేమో నిజంగానే ఎన్నో రోజులు ఆకలితో ఉన్న అమ్మాయిలాగా తింటూ ఉండేసరికి అది చూసిన జియా ఉండి, అక్క ఇక్కడున్న ఫుడ్ ఏమో ఎక్కడికి పారిపోదు కదా, నువ్వు ఎందుకు ఇలా తింటున్నావన్నా కానీ వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో తనకి నచ్చినట్టు తినొచ్చులే ఎందుకు ఏమవుతుందని తిట్టేస్తాడు. తర్వాత హీరోయిన్ తన మనసులో మాట్లాడుకుంటూ నిజంగానే జియాకి వాళ్ళ రియల్ మదర్ ఉంది, కానీ ఏం చేస్తావు తన మదర్ని కాదని కావాలని ఆస్తి కోసం మా పేరెంట్స్ దగ్గర ఉందని చెప్పేసరికి ఆ మాటలు విన్న వాళ్ళంతా షాక్ అయిపోతే జియా ఏమో బయటికి వెళ్ళి అప్పుడే అక్కడ హీరోయిన్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్ అమ్మ నేను నీకోసమే వెయిట్ చేస్తున్నాను తెలుసా, తను ఎంతసేపు నన్ను ఇలా టార్చర్ చేస్తుంది, అలాగే ఈ ఫ్యామిలీ వాళ్ళు అసలు ఎవ్వరు కూడా నన్ను నమ్మట్లేదు అమ్మ అని చెప్తూ ఉండేసరికి తనేమో నన్ను ఎప్పుడు కూడా అమ్మని పిలవద్దు ఇక్కడ నన్ను ఆంటీ ఫెంగ్ అనే పిలువ అని చెప్పేసరికి తనుండి అమ్మ ఎందుకు ఇలా అంటూ ఉంటే బయట కూడా చెవులు ఉంటాయి అందుకే చెప్పింది వినాని అంటుంది. మరోవైపు ఏమో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా కూడా నిజంగానే జియాక్ వాళ్ళ మదర్ ఉందా, తను ఎవరో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిందే, తను చెప్పేటివన్నీ కూడా నిజం అవుతున్నాయి, అయినా తను ఇంకా ఏం మాట్లాడట్లేదు అని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ మదర్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫెంగ్ అనేది వస్తుంది. అలా ఫెంగ్ రావడం చూసిన వెంటనే వాళ్ళ మదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి హీరోయిన్ పిలిచి ఇదిగో నీకు తను గుర్తుందా, తను నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్తూ ఉండేసరికి ఆ మాట విన్న ఫెంగ్ ఏమో నీకు సొంత కూతురు వచ్చిందని తెలిసింది అందుకే తను చూద్దామని ఇక్కడికి వచ్చాను, ఆయన నీ సొంత కూతురు ఒక విలేజ్ అమ్మాయి కదని చెప్తూ ఉంటే హీరోయిన్ తన మనసులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. ఈ ఆంటీ ఉందే తన సొంత కూతురు మా మదర్ దగ్గర కావాలనే పిల్లల్ని చేంజ్ చేసి పెట్టింది, అంతేకాదు మా ఫ్యామిలీ మొత్తం బ్యాంక్రప్ట్ అయినా కానీ మా మదర్ని ఏమో సేవ్ చేస్తున్నట్టు నాటకం ఆడివో అబ్రాడ్కి పంపించేసి తను ఒకరు చీకటి రూమ్ లోనే బంధించి తను చనిపోయింది కూడా తెలియకుండా ఎవరికి కూడా చేసిందని చెప్పి ఏంటని చెప్పేసరికి హీరోయిన్ ఏమో తనెందుకు తిరిగిస్తుంది, తన సొంత కూతురు కోసమే అన్ని కూడా చేస్తుంది, నన్ను మార్చింది కూడా తనే అని చెప్పేసరికి తన కోపం వచ్చి హీరోయిన్ వాళ్ళ మదర్ తన్ని కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ నానుండి కొంచెం సైలెంట్ గా ఉండు మనకి రావాల్సినవి ఇంకా చాలానే ఉన్నాయి అని చెప్పేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో నేను ఇచ్చిన జ్యువెలరీ మొత్తం కూడా నాకు ఇచ్చేస్తావా, నేను ఒకసారి నా కూతురికి అవన్నీ కూడా చూపించాలనుకుంటున్నాను
చేసుకుంటున్నానని చెప్పేసరికి వెంటనే ఫెంగా అలాగే జియా కూడా భయపడిపోతూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఉండి నువ్వు మా ఫ్యామిలీ కదా, నువ్వు నాకు సపోర్ట్ చేయకుండా ఎందుకు ఫెంగకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు, నువ్వు కొంపతీసి తన కూతురు ఏంటని చెప్పేసరికి జియా ఏమో భయపడిపోయి అదేం లేదు తను ఎంతైనా కానీ మన ఆంటీ కదని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ ఎంతైనా తన సొంత తల్లికే కదా సపోర్ట్ చేసేది అని మనసులో అనుకుంటూ ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ జియా ఏమో లేదక్క మమ్మల్ని క్షమించని చెప్తారు. అప్పుడే వాళ్ళ మదర్ ఉండి నువ్వు నాకు ఖచ్చితంగా నువ్వు జ్యువెలరీ రిటర్న్ ఇవ్వకపోతే సరే కానీ నాకు మాత్రం మనీ అయినా రిటర్న్ చేయమని చెప్పేసరికి అసలు నా దగ్గర మనీ లేవు అలాగే జ్యువెలరీ కూడా లేవు అన్నీ కూడా అయిపోయాయి అని చెప్పేసరికి హీరోయిన్ నుండి సరే అంటే మీ దగ్గర అయిపోతే మీ దగ్గర ఉన్న కార్డు ఉంది ఆ కార్డు మనీ నాకు ఇచ్చేసేయండి నేను చూసుకుంటానని చెప్పేసరికి అది విన్న ఫెంగేమో నిజంగానే దానికి పిచ్చి పట్టిందో ఏంటి ఇలా బిహేవ్ చేస్తుందని అనుకుంటూ ఉండేసరికి వెంటనే హీరోయిన్ వాళ్ళ నాన్న వైపు తిరిగి అన్నయ్య మీరైనా చెప్పండి కొంచెం నా దగ్గర అస్సలు అంత మనీ కూడా లేవని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా నిజమే కదా తను చెప్తుంది తన దగ్గర మనీ లేవంటుంది అలాగే జ్యువెలరీ కూడా లేవంటుంది తను చాలా మంచి అమ్మాయి కదా అని చెప్పేసరికి ఫెంగ్ కూడా అలానే అనుకుంటూ ఉంటారు. కానీ హీరోయిన్ ఏమో నిజంగానే మా డాడీ మళ్ళీ స్టూపిడ్ అనుకున్నాడని అంటూ ఉంటే లేదు అదేం కాదు కానీ నీ దగ్గర ఏమీ లేనప్పుడు మేము ఖచ్చితంగా నేను జైలుకి పంపించేస్తాం లేకపోతే 2 బిలియన్ ఇచ్చేసాయని చెప్పేసరికి అది విన్న ఫెంగ్ ఏమో భయపడిపోతూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా అంటే మీకు ఇది ఖచ్చితంగా కరెక్ట్ సరిపోతుంది కదా అని చెప్పి నీతో పాటు కాల్స్ ఉంటే నీకు తోడుగా జియాన్ కూడా పంపించేస్తానని చెప్పేసరికి జియా ఏమో సెకండ్ బ్రదర్ మీరు ఎలా మాట్లాడగలరు తనకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసరికి వెంటనే ఫెంగ్ కూడా జైలు అనేసరికి భయపడిపోయి తనలో ఉన్న 2 బిలియన్ ఏటీఎం కార్డు కూడా హీరోయిన్ అనేది ఇచ్చేస్తారు. అలాగే వెంటనే నాకు ఒక పని పడింది నేను వెళ్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే తను కూడా ఫెంగ్ ఆంటీని పంపిస్తానని జియా కూడా అక్కడ నుంచి బయటకు అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ ఏమో మా పేరెంట్స్ చాలా గ్రేట్ అని అనుకుంటూ ఉంటుంది. ఫెంగా అలాగే జియా కూడా బయటకు వచ్చిన వెంటనే అమ్మ నువ్వు చూసావు కదా నువ్వు కూడా 2 బిలియన్ మొత్తం కూడా వేస్ట్ చేసేసుకున్నావు ఇప్పుడు ఏం చేద్దామని అంటూ ఉండేసరికి నువ్వు అస్సలు టెన్షన్ పడొద్దు ఇప్పుడు త్వరలోనే ఒక పార్టీ వస్తుంది కదా ఆ పార్టీకి మీ సిస్టర్ని కూడా తీసుకొని అందరిలో కూడా తన పరువు తీసేద్దామని చెప్తారు. దాని ప్లాన్ ప్రకారం జియా ఏమో హీరోయిన్ దగ్గరికి వెళ్ళి అక్కయ్య పార్టీ వస్తుంది కదా ఆ పార్టీకి నువ్వు ఖచ్చితంగా వస్తావా నేను నిన్ను తీసుకొని వెళ్తాను అందరికి కూడా నిన్ను పరిచయం చేస్తానని చెప్పేసరికి అది విని వాళ్ళ థర్డ్ బ్రదర్ ఉండి ఎందుకు తను అలా తీసుకొని వెళ్ళడం అవసరం లేదని చెప్తూ ఉంటే నువ్వు నాతో పాటు వచ్చావనుకో నేను ఖచ్చితంగా నీకు 1 మిలియన్ ఇస్తానని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నిజంగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి నిజమైనా అయితే ఫస్ట్ మనీ ట్రాన్స్ఫర్ చేయి తర్వాత నిన్ను నమ్ముతానని చెప్పేసరికి జియాకి తప్పక సరే అని తన దగ్గర ఉన్న మనీ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. తర్వాత హీరోయిన్ కూడా సరే నువ్వు చెప్పావు కదా ఖచ్చితంగా నేను నీతో పాటు వస్తానని చెప్పి తను కూడా అదే మెసేజ్ చేసి జియాకి చూపించేసరికి జియా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నవ్వుకుంటూ నిజంగానే తను వెళ్తుందని అనుకుంటూ ఉంటుంది. అలా నెక్స్ట్ పార్టీకి హీరోయిన్ ఆ పార్టీకి వెళ్ళినా కానీ అసలు అక్కడ ఎవరున్నా సరే వాళ్ళతో నాకు అసలు సంబంధం లేదనేటట్టు అక్కడ ఉన్న డిజర్ట్స్ అలాగే కేక్స్ అన్ని కూడా తింటూ ఉంటే అప్పుడు అక్కడ జియాతో పాటు ఇంకొక అమ్మాయి అనేది ఉంటుంది తన పేరు వచ్చేసి బాయ్ అయి ఉంటుంది. అలా హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ తను అనేది చాలా ఇష్టపడుతూ ఉంటాడు. బాయ్ తోటి మాట్లాడుతూ నీకు తెలుసా నీకోసం మా అన్నయ్య ఒక మంచి జ్యువెలరీ తెచ్చాడు కానీ ఆ జ్యువెలరీ సెట్ కూడా ఆల్రెడీ హీరోయినే తీసుకునింది నీవన్నీ కూడా తనే తీసుకుంటుందని చెప్పేసరికి బాయ్కి చాలా కోపం వచ్చి హీరోయిన్ దగ్గరికి అనేది వెళ్తుంది. అలా వెళ్ళి నాకు తెలియదు మీ ఫస్ట్ బ్రదర్ నిన్ను చాలా ఇష్టపడుతున్నాడని అది నిజమో కాదో తెలుసుకుందామని చెప్పి తన దగ్గర ఉన్న బ్రాస్లెట్ అనేది కింద పాడేస్తుంది. అలా కింద పడేసిన వెంటనే అప్పుడు అక్కడికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అలాగే మిగతా 2 బ్రదర్స్ కూడా వస్తారు. ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసరికి బాయేమో చాలా ఇన్నోసెంట్ గా ఏమీ కూడా తెలియనట్టు ఇందులో తన తప్పేమీ లేదు నాదే తప్పంతా కూడా నేనే పొరపాటున పడిపోయిందని చెప్పేసరికి అవునా అయితే నువ్వు హీరోయిన్ నిజంగానే బుల్లి చేస్తున్నావా ఏంటని చెప్తూ ఉంటే హీరోయిన్ అప్పుడే మళ్ళీ మనసులో మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తుంది. పాప మా ఫస్ట్ బ్రదర్ ఏమో అస్సలు తెలియక బాయ్ని అనేది చాలా పిచ్చిగా ప్రేమిస్తున్నాడు కానీ తనకేం తెలుసు తను ఆల్రెడీ చాలా మేల్ మోడల్స్ తోటి స్పెండ్ చేసిందని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్ ఏమో షాక్ అయిపోయి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి నీకేం కాలేదు కదా అని చెప్తూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ కూడా నీకేమైనా దెబ్బలు తగిలాయా ఏంటని చూస్తూ ఉండేసరికి జియా ఏమో బాయ్ వైపు చూసి నేను చెప్పాను కదా నేను చెప్పినట్టే జరిగిందని బాయ్ని అనేది ఎక్కిరిస్తూ ఉండేసరికి బాయ్ కూడా వాళ్ళ దగ్గరకు వెళ్ళి నేను చెప్పేది అసలు వినిపించట్లేదా తనే కావాలని నా దగ్గర ఉన్న బ్రాస్లెట్ మొత్తాన్ని కూడా డ్యామేజ్ చేసిందని చెప్పేసరికి అది విన్న వాళ్ళేమో నిజమేనా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది నేను తెప్పించమంటావు అని చెప్పేసరికి అది విన్న వాళ్ళంతా కూడా సైలెంట్ అయిపోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ మళ్ళీ మాట్లాడుకోవడం చేస్తుంది. తన ఫస్ట్ బ్రదర్ ఏమో గే అనేటట్టు కావాలనే బాయ్ అందరికీ కూడా రూమర్స్ స్ప్రెడ్ చేసింది. అంతేకాదు తను సపరేట్గా ఒక అబ్బాయిని కూడా తనతో పాటు పెట్టుకునేది అలాగే తన మనీ అంతా కూడా వాడుకొని మా బ్రదర్ తిరిగి అడిగేసరికి అసలు ఇచ్చేది కాదని చెప్తూ ఉండేసరికి హీరో ఒకసారి చెక్ చేద్దామని అనుకుంటాడు.
ఎందుకంటే తన దగ్గర ఉన్న ఒక బ్లాక్ కార్డు బాయ్కి అనేది ఇచ్చింటాడు. అలా ప్రతి ఒక్క మెసేజ్ అలాగే దేనికి ఖర్చు పెట్టాడు అనేది అన్ని కూడా హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి వచ్చేసరికి అవి చెక్ చేస్తే నిజంగానే క్లబ్లో చాలా సార్లు మనీ స్పెండ్ అయినట్టు వచ్చేసరికి అంటే హీరోయిన్ చెప్పింది ఈసారి కూడా నిజమైంది. తనన్నీ కూడా నా దగ్గర కేవలం మనీ కోసం మాత్రమే యాక్టింగ్ చేసిందని అనుకుంటాడు. హీరోయిన్ మా వంతా కూడా అయిపోయినాక తను తినడం అనేది స్టార్ట్ చేసేస్తుంది. అప్పుడే అక్కడికి హీరోయిన్ వాళ్ళ సిస్టర్ అనేది వచ్చేసి నిజంగానే హీరోయిన్ బాయ్ని బుల్లి చేసిందని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఉండి మీరు మర్చిపోయినట్టున్నారు ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ ఉన్నాయని చెప్పేసరికి వాళ్ళ సిస్టర్ ఏమో సేమ్ ట్రిక్ ఇక్కడ ఇంట్లో ఎలాగైతే ప్లే చేశాడు ఇప్పుడు కూడా అలానే ప్లే చేస్తున్నాడు అనుకోని అదేం లేదు మీరు కావాల్సింటే తెప్పించుకోవచ్చు అని అనుకుంటూ ఉంటే బాయ్ ఏమో నేను ఎలాగైనా సరే హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్కి వైఫ్ని అవుతాను కాబట్టి అందరు కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో కింద పడిన బ్రాస్లెట్ ఒకసారి చూసి ఇది నిజంగానే చాలా కాస్ట్లీ బ్రాస్లెట్ తనకు వచ్చేసి మ్యాక్సిమం ఏం లేదన్నా కానీ ఒక మిలియన్ ఉంటుందని చెప్పేసరికి నిజంగానే నేను బతికిపోయాను లేకపోతే అది సంతలో దొరికిన మార్కెట్ బ్రాస్లెట్ అని చెప్తే నా పరువు పోయేదని అనుకుంటూ ఉంటే ఆల్రెడీ తను మొత్తం కూడా డ్యామేజ్ చేసింది కాబట్టి తను ఖచ్చితంగా నాకు పే చేయాలని చెప్పేసరికి అవును ఖచ్చితంగా మా సిస్టర్నికి మనీ పే చేయాల్సిందని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నిజమా అయితే సరే నేను ఇప్పుడే చూస్తాను సీసీటీవీ ఫుటేజ్ అని చెప్పేసరికి సరే బ్రదర్ మీరు చెక్ చేయండి మీరు కావాలనే వదినను బుల్లి చేయాలనుకుంటున్నారు కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో నీకెవరు వదిన తనకి నాకు ఇంకా అసలు పెళ్లి కాలేదు నువ్వు జాగ్రత్త అని చెప్పి వార్నింగ్ ఇచ్చేస్తారు. అది చూసిన హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ ఉంటే అప్పుడు వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో నా దగ్గర మొత్తం కూడా సీసీటీవీ ఫుటేజ్ మొత్తం ఉందని చెప్తూ ఉంటే జీజీ ఏమో అసలు పట్టించుకోకుండా బాయ్ ఎంత కైండ్ హార్టెడో తెలుసా తను ఎంత మంచిదో తెలుసా మనల్ని ఎంత బాగా మాట్లాడిస్తుందని చాలా ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి మాట్లాడుకుంటూ ఉండేసరికి అప్పుడే వాళ్ళందరినీ కూడా చూసిన వాళ్ళ థర్డ్ బ్రదర్ ఉంటే నిజమా నాకు అస్సలు తెలియదు నేను ఎప్పుడు వీళ్ళ గురించి అసలు కూడా పట్టించుకోలేదని చెప్తూ ఉంటే అప్పుడే హీరో వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమైతే సరే మీకు చూపిస్తాను ఉండండి ఒక చిన్న షో నా దగ్గర ఆల్రెడీ మొత్తం కూడా ఉందని చెప్పి తను అనేది తన ఫోన్లో ఉన్న మొత్తం సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా వాళ్ళకి చూపించేసరికి వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు. అది చూసిన బాయ్ ఏమో ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఇప్పుడు నిజం తెలిసింది కదా అని చెప్తూ ఉంటే హీరోయిన్ చిన్న ఫ్లాష్ బ్యాక్ లైక్ వెళ్తుంది. వాళ్ళ థర్డ్ బ్రదర్ ఏమో హీరోయిన్ కోసం స్పెషల్గా ఆ నెక్లెస్ అనేది ప్రిపేర్ చేసి ఇందులోన వాయిస్ రికార్డ్ ఉంటుంది అలాగే సీసీటీవీ ఫుటేజ్ లాగా కూడా పనిచేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా అందులో క్యాప్చర్ చేస్తుంది. నీ లొకేషన్ కూడా ఎక్కడ ఉంటుందో నేనే నీ కోసం స్పెషల్గా తయారు చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ చాలా థ్యాంక్స్ అని ఆ నెక్లెస్ అనేది వేసుకుని ఉంటుంది. అందులో మొత్తం రికార్డ్ అయిందని తెలియని హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అయితే భయం ఇదంతా నేను కావాలని చేయలేదు మీరు హీరోని చాలా కేర్గా చూసుకుంటున్నారు అని చెప్తూ ఉండేసరికి అయితే సరే ఇప్పుడు ఏం చేయాలంటున్నావు నువ్వు తనకి సారీ చెప్తావని అంటూ ఉండేసరికి హీరోయిన్ ఏమో నీ సారీ నాకు అస్సలొద్దు కానీ నాకు మాత్రం మనీ పే చేయి చాలని చెప్పి తన స్కానర్ చూపించేసరికి బాయ్ షాక్ అయిపోతుంది. అలాగే నా దగ్గర అసలు మనీ లేవని చెప్పి హీరోయిన్ వైపు వాళ్ళ బ్రదర్స్ వైపు తిరిగేసరికి జీజీ ఏమో అయిపోయింది ఇప్పుడు తన పని కూడా అయిపోయిందని తను ఎప్పుడు కూడా మనీ గురించి ఆలోచిస్తుందని అనుకుంటూ ఉంటే వాళ్ళ బ్రదర్స్ వైపు చూసిన వెంటనే నా దగ్గర మనీ అంతా కూడా అయిపోయాయి నా సప్లిమెంటరీ కార్డ్స్ కూడా లేవని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ వాళ్ళ ఫస్ట్ బ్రదర్ అవునా సరే అయితే నా దగ్గర ఉంది కదా నీ హిస్టరీ మొత్తం ఒకసారి చెక్ చేస్తానని తన ఫోన్లోనే చెక్ చేయబోతూ ఉంటే వద్దొద్దు నా దగ్గర మనీ ఉన్నాయి ఇప్పుడే గుర్తొచ్చింది ఇప్పుడే నేను స్కాన్ చేస్తాను నీకు ఎందుకు అంత శ్రమ చూడు అని చెప్పి తన దగ్గర ఉన్న మనీ అనేది హీరోయిన్ కనే స్కాన్ చేసేస్తుంది. అది చూసిన హీరోయిన్ పర్లేదు నేను వచ్చిన వెంటనే చాలా రిచ్ అయిపోయిన నా మిషన్ కూడా చాలా ఈజీగా కంప్లీట్ అయిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటే భయం ఇదంతా కూడా తన వల్లనే కోపడుతూ ఉంటుంది. ఇలా అయితే కాదని చెప్పి వెంటనే అక్క నువ్వు అసలు చాలా మంచిదాను కాదని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు నువ్వు చాలా స్కీమ్స్ చేసావంట కదని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఇప్పుడు తనకేం గుర్తొచ్చింది నేనేం చేశానని మాట్లాడుకుంటూ ఉంటుంది. అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ కూడా నువ్వు ఎలాగో హీరోయిన్కి బుల్లి చేయాలని చూసావు కాబట్టి తనకి సారీ చెప్పని హీరోయిన్ వైపు తిరిగి జయకి చెప్పేసరికి జయేమో నన్ను క్షమించక్క అని అంటూ ఉంటావు ఏం అవసరం లేదు నువ్వు కూడా నాకు మనీ స్కాన్ చేస్తే తప్ప అంతకు మించి ఇంకేమొద్దు నేను దాని ద్వారానే క్షమిస్తానని చెప్పేసరికి తప్పక జయ కూడా సరే అని మనీ అనేది ట్రాన్స్ఫర్ చేసేస్తుంది. అది చూసిన తనేమో హ్యాపీగా ఫీల్ అయితే జయ ఏమో తను వచ్చినప్పటి నుంచి నా మనీ మొత్తం కూడా అయిపోతుందని చెప్పి తను బాధపడుతూ ఉంటుంది. అలా వెంటనే ఇలా కాదని తన
మాస్టర్ ప్లాన్ అయినా ఇంకోటి అనేది స్టార్ట్ చేసేస్తుంది. అప్పుడే వాళ్ళ థర్డ్ బ్రదర్ ఉండి నువ్వు వెంటనే మోకాళ్ళ పైన కూర్చొని తనకి సారీ చెప్పని అంటూ ఉంటే తన జియా కూడా అలానే కూర్చోబోతూ ఉండేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఉండి వద్దు మన పరువు పోతుందని అంటారు. అప్పుడే అక్కడికి ఒక మోడల్ అనేది వస్తాడు. ఆ పర్సన్ని చూసిన వెంటనే బాయ్ తాక్కోబోతూ ఉంటే జియా ఉండదు అవసరం లేదని నువ్వు స్ట్రైట్గానే నిలబడమని చెప్తూ ఉంటుంది. అప్పుడే హీరోయిన్ ఏమో మళ్ళీ తన మనసులో మాట్లాడుకుంటూ ఇతన్నే కదా బాయ్ పెట్టుకునింది, తనే కదా మోడల్ అని మాట్లాడుతూ ఉండేసరికి అది చూసిన ఆ మోడల్ పర్సన్ కూడా నాకే అలాగే హీరోయిన్కి చాలా పని ఉంది, మేము చాలా రోజులే స్పెండ్ చేసాము, తను నా లవర్ అని చెప్తూ ఉండేసరికి అది చూసిన హీరోయిన్ కొట్టడానికి వెళ్తూ ఉంటే వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో వాళ్ళకి ఇచ్చిన మనీ కంటే నేను ఎక్స్ట్రా ఇస్తాను, ఎవరు నీకు తెలుసో చెప్పనేసరికి బాయ్ నాకు తెలుసు అని వాళ్ళిద్దరు కూడా క్లోజ్గా ఉన్న ఫోటో అనేది చూపిస్తారు. అది చూసిన బాయ్ ఏమో నేను తప్పు చేశాను నన్ను క్షమించు, ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయను, పొరపాటున చేస్తానని చెప్పేసరికి అది విన్న వాళ్ళ బ్రదర్ ఏమో వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపోతావా లేదని తనని తిట్టి పక్కకు నెట్టేస్తాడు. అది చూసిన బాయ్ ఏమో ఇదంతా కూడా నీ వల్లే కదా, నువ్వే కావాలని నన్ను ఇలా టార్గెట్ చేసావు కదా అని చెప్పి జీజీ దగ్గరికి వెళ్ళి తన్ని చంపలు పగిలేలా కొడుతుంది. అది మాలో వైపు అమ్మ హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే జీజీ పళ్ళు కూడా రాలిపోతాయి. అది చూసిన వాళ్ళ బ్రదర్స్ ఏమో నిజంగానే ఇది చాలా డేంజరస్గా ఉందని నవ్వుకుంటూ ఉంటే జీజీ ఏమో అదే పన్ను తీసుకుని వెళ్ళి ఇంటికి వాళ్ళ పేరెంట్స్కనే చెప్తూ చూసారా అసలు నాకు బాయ్ ఎలా కొట్టిందో, కానీ మా బ్రదర్స్ ఏమో ఒక్కరు కూడా నన్ను ప్రొటెక్ట్ చేయడానికి అస్సలు రాలేదు, చూడు మమ్మీ నాకు చాలా పెయిన్ వస్తుందని చెప్తూ ఉంటే వాళ్ళ నాన్నేమో మాట్లాడింది స్టాప్ చేయండి ఇంకా అని అంటూ ఉండేసరికి ఇప్పుడు నీకేం కావాలి, నీ పెయిన్కి తగ్గేటట్టు మనీ ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి తన దగ్గర ఉన్న మనీ ఇదిగో తీసుకోమని చెప్పేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో వెంటనే ఇదిగో హీరోయిన్ నీకే మనీ నీకు నచ్చినట్టు వాడుకోవచ్చు అని చెప్పేసరికి హీరోయిన్ ఏమో నిజంగానే ఇప్పుడు నా దగ్గర అన్ని కలిపినా కానీ 20 బిలియన్ అయ్యాయని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ ఏమో మనీ వైపు చూస్తూ ఉంటే వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో నీకెందుకు మనీ అంటే అంత పిచ్చని జీజీని తిట్టేసరికి జీజీ ఏమో నాకా మనీనా అందరికి కూడా హీరోయిన్కే ఇస్తున్నారు, దాంతోపాటు నా మనీ మొత్తం కూడా లాస్ అయిపోయింది, తిరిగి నన్నే అంటున్నారని కోపడుతూ ఉండేసరికి వాళ్ళ బ్రదర్ ఏమో ఎలాగైనా సరే నువ్వు హీరోయిన్ బ్లేమ్ చేయాలనుకుంటున్నావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా తనకి మనీ ఇవ్వాల్సిందని చెప్తూ ఉండేసరికి నా దగ్గర అస్సలు మనీ లేవని జీజీ చెప్తున్నా కానీ వాళ్ళు అసలు వినరు. సరే అయితే నీ దగ్గర ఉన్న జ్యువెలరీ తనకి ఇచ్చేయమని చెప్తూ ఉండేసరికి జీజీ ఏమో మళ్ళీ తను అనేది యాక్టింగ్ చేస్తూ నాకు చాలా పెయిన్ వస్తుంది అని అంటూ ఉంటే వాళ్ళ నాన్నేమో సరే అయితే అయిపోయింది కానీ అందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోండి, నీకు అసలు నిద్ర రావట్లేదా ఏంటని గట్టిగా వార్నింగ్ ఇచ్చేసరికి అవును నాన్న మీరు చెప్తుంటేనే మాకు ఇప్పుడే గుర్తొచ్చింది, మాకు కూడా నిద్ర వస్తుందని చెప్పి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ కూడా అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అది చూసిన జాక్ అనేది చాలా కోపం వస్తుంది, కావాలని నెక్స్ట్ డే మోషన్స్ వచ్చేటట్టు హీరోయిన్కి అనేది ఒక సూప్ తయారు చేసి అందులో నా మోషన్ టాబ్లెట్ అనేది కలిపి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి ఇదిగో అక్కయ్య నేను నీకోసం చాలా స్పెషల్గా చేశాను ఈ సూపు తాగు నీకు బాగా నచ్చుతుందని చెప్పేసరికి హీరోయిన్ తన మనసులో ఉండి నాకు తెలియదు అనుకున్నావా నీ ప్లాను, నాకు మొత్తం కూడా తెలుసు అని చెప్పి నాకేం అవసరం లేదు, నేను అది డ్రింక్ తాగాలంటే ఖచ్చితంగా నువ్వు నాకు మనీ పే చేయాల్సిందని చెప్పేసరికి నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎప్పుడు కూడా మనీ 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 తప్ప ఇంకే దాస కూడా ఉండదని చెప్తూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్స్ ముగ్గురు కూడా ఇదిగో నీ మనీ నీకు తెచ్చినట్టు చేసుకొని చెప్పేసరికి హీరోయిన్ ఏమో వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ అన్నీ కూడా తీసేసుకుంటుంది. అలాగే వాళ్ళ మదర్ కూడా ఇది చూసి ఇంకా సరే అమ్మ నీకు నచ్చినట్టు కొనుక్కోమని చెప్పేసరికి ఇవంతా ఏం సరిపోతే ఇంకా నా లైఫ్ నేను హ్యాపీగా చూసుకోవాలంటే ఇంకా కావాలని చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి అయితే సర్లే సూప్ తాగమని చెప్తూ ఉంటే వాళ్ళ మదర్ అని వద్దని అంటుంది. తర్వాత హీరోయిన్ ఏమో అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతూ ఉంటే జిజ్జు కూడా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉండేసరికి వాళ్ళ మదర్ ఉండి నువ్వెక్కడికి వెళ్తున్నావు, తనకి ఖచ్చితంగా నువ్వు మనీ పే చేస్తే వెళ్ళాలని చెప్పేసరికి ఇంకా తప్పక జీజీ కూడా మనీ పే చేస్తుంది. తర్వాత తను కోపంగా వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు, నువ్వు అంత ఈజీగా వెళ్ళిపోతే ఏం బాగుంటుందో చెప్పు, ఆ సూప్ ఎవరు తాగుతారు, నువ్వే కదా చేసుకొని వచ్చింది కాబట్టి నువ్వే ఖచ్చితంగా తాగాల్సిందే అని చెప్పేసరికి జీజీకి ఇంకా తప్పే ఆప్షన్ లేక వెంటనే ఆ సూప్ మొత్తాన్ని కూడా తాగేస్తుంది. అలా తాగిన వెంటనే పాపం తను అనేది గ్యాస్ అనేది బయటకి రిలీజ్ చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ ఏమో కోపంగా తిట్టుకుంటూ ఉండేసరికి తను బాత్రూమ్ లేక అనేది పరిగెత్తుతుంది. ఇదంతా కూడా తన వల్లే, తనంత ఈజీగా నేను అసలు వదిలిపెట్టను, ఖచ్చితంగా తనకు ఒక గుణపాఠం నేర్పిస్తారని కోపంగా తిట్టుకుంటుంది. అలా నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి క్విన్ ఫ్యామిలీ వస్తుందని హీరోయిన్కి ఆల్రెడీ తెలుసు. ఇప్పుడు పర్లేదు మా ఫ్యామిలీ మొత్తం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది, కానీ క్విన్ ఫ్యామిలీ కూడా ఒక రిచ్ ఫ్యామిలీ అయినా కానీ తను అసలు త్వరలోనే ఆ ఫ్యామిలీ మొత్తం కూడా బ్యాంక్రప్ట్ అయిపోతుంది, అందుకే కావాలని ఆ ఫ్యామిలీ పర్సన్ అయినా
క్విన్ ఏమో తను పెళ్లి చేసుకుంటాను వచ్చి తను చాలా మనీ స్కామ్ చేస్తాడని అంటూ ఉంటే అప్పుడే అక్కడికి క్విన్ అనేది వస్తాడు. అలా వచ్చిన వెంటనే నేను ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని చెప్పేసరికి మాటలన్నీ కూడా విన్న జియా ఏమో నిజంగానే క్విన్ నన్నే పెళ్లి చేసుకుంటాడు, తనకి నేనంటేనే ఇష్టం అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే బ్రైడ్ ప్రైస్ కింద వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అన్ని కూడా చూస్తూ ఉంటుంది హీరోయిన్. కానీ నేను మాత్రం తను అస్సలు పెళ్లి చేసుకుని, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాంక్రప్ట్ అవడమే కాదు తన వల్ల మా పేరెంట్స్ కూడా చనిపోతారు, కాబట్టి నాకు ఇది అవసరం లేదనుకుంటూ ఉంటే జియా ఏమో క్విన్ దగ్గరికి వెళ్ళి నా ఎప్పుడొచ్చావు, నువ్వు నా కోసమే వచ్చావని అంటూ అక్కడ ఉన్న చైన్ చూసిన వెంటనే ఈ చైన్ చాలా బాగుంది, నాకు నచ్చింది, నాకు ఇస్తావని చెప్పి నా కోసం ఇలాంటిది తెస్తావని నేను అసలు అనుకోలేదని చెప్తూ ఉంటే క్విన్ ఏమో ఏదో చెప్పాలనుకుంటున్నా కానీ తను అసలు చెప్పని ఏదో జియా అప్పుడే క్విన్ నుండి ధైర్యం చేసేది నేను తెచ్చింది కాదు, హీరోయిన్ కోసం వాళ్ళ ఫస్ట్ బ్రదర్ తెచ్చిందని చెప్పేసరికి వాళ్ళ ఫస్ట్ బ్రదర్ ఏమో అది నేను హీరోయిన్ కోసం స్పెషల్గా తీసుకొచ్చాను, దాని కాస్ట్ ఎంత నీకు తెలుసా, అసలు నువ్వు దాన్ని వేసుకొని కూడా వేసుకోలేవు అని చెప్పిన వెంటనే ఆ చైన్ తీసుకొని హీరోయిన్ అనేది ఇచ్చేసరికి హీరోయిన్ కూడా ఈ చైన్ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసరికి జియా ఏమో కోపడుతూ ఉంటే తన మెడలో అనేది వేస్తూ ఉండేసరికి అది చూసిన జియా ఉండి బ్రదర్స్ మీరు నన్ను చాలా మర్చిపోతున్నారు, నేను కూడా ఇంట్లో చాలా వర్క్ చేస్తున్నా కదా, నాకు అసలు ఏ గిఫ్ట్స్ కూడా ఇవ్వట్లేదు అని చెప్తూ ఉంటే నీకెందుకు ఇవ్వట్లేదు, నీకు చాలా ఉన్నాయి, తను ఇప్పుడే కదా వచ్చింది ఇక్కడికి, మేము తనని కొంచెం మంచిగా చూసుకోవాలి కదా అని చెప్పేసరికి పాపం జియా అనేది ఫేస్ మొత్తం కూడా మాడిపోతుంది. అలా క్విన్ వైపు తిరిగేసరికి క్విన్ నుండి సైలెంట్గా ఉంటుంది. అప్పుడే క్విన్ ఏమో నాకు అసలు హీరోయిన్ అంటే అసలు ఇష్టం లేదు, నేను తను అసలు పెళ్లి చేసుకుని కావాల్సి ఉంటే నాకు ఈ జియానే ఇష్టం, నేను తన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేసరికి వాళ్ళ నాన్న కూడా సరే నువ్వు చెప్పినట్టే పెళ్లి చేసుకో, కానీ మేము ఇచ్చిన ఇన్ని రోజుల ప్రాజెక్ట్స్ అవన్నీ కూడా తిరిగి ఇచ్చేయాలి, అలాగే తన కారణంగా 2 బిలియన్ కూడా తిరిగి ఇస్తేనే మేము ఒప్పుకుంటాం, లేకపోతే లేదని చెప్పేసరికి అది విన్న క్విన్ ఏమో షాక్ అయిపోతే జియా ఏమో అలానే గుడ్లప్పగిచ్చి చూసేస్తుంది ఇదేంటి ఇలా మారిపోతున్నారని. కానీ ఎలాగైనా సరే నేను క్విన్ పెళ్లి చేసుకోవాలి, అప్పుడే కదా వీళ్ళందరినీ కూడా బుల్లి చేయడానికి వస్తుందని చెప్పి వెంటనే తన వైపు చూసేసరికి వాళ్ళ నాన్నేమో నువ్వు కనుక 2 బిలియన్ ఇస్తేనే నేను ఖచ్చితంగా అబ్రాడ్ ప్రాజెక్ట్లోనే సాయం చేస్తాను, లేకపోతే అస్సలు సాయం చేయనని చెప్పేసరికి హీరోయిన్ కూడా ఇదిగో స్కాన్ చేయమని చెప్పి తన దగ్గర ఉన్న స్కానర్కి అనేది మెసేజ్ పెడుతుంది, కేవలం నాకు 2 బిలియన్ చాలా, అంతకు మించి ఇంకేమొద్దని చెప్పేసరికి అది విన్న క్విన్ ఏమో నీకేమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఎప్పుడు కూడా మనీనైనా దాని తప్ప ఇంకే దాస కూడా లేదా ఏంటి, ఈ ప్రాజెక్ట్ ఒక స్కామ్ అని మా డాడీకి తెలుసు అని తన మనసులో అనుకుంటూ ఉంటే ఈ ప్రాజెక్ట్ ఎలా స్కామ్ కాబట్టి వాళ్ళ మనీ మొత్తం నాకే వస్తుందని చెప్పి పోతే పోనీలా 2 బిలియనే కదని తన దగ్గర ఉన్న కార్డ్ అనేది హీరోయిన్కి ఇచ్చేస్తారు. హీరోయిన్ కూడా కార్డ్ అనేది తీసుకుంటుంది. ఆ కార్డు తీసుకున్న వెంటనే నేను ఎలాగో జీజీకి అలాగే నీకు కూడా పెళ్లి చేస్తానని ప్రామిస్ ఇచ్చాను కదా అదే చేస్తాను, కానీ నేను మాత్రం మా ప్రాజెక్ట్లో మాత్రం అస్సలు ఇన్వెస్ట్ చేయనని చెప్పేసరికి అది విన్న క్విన్ అనే షాక్ అయిపోతూ ఉంటే హీరోయిన్ వాళ్ళ నాన్నేమో గార్డ్స్ని పిలిపించి తను మర్యాదగా బయటికి పంపించామని చెప్పేసరికి క్విన్ ఏమో అదేం అవసరం లేదు నేను వెళ్ళగలనని చెప్పి తననేది అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. అలా తనతో పాటే కూడా జియా అనేది బయటకు వస్తుంది. జియా బయటకు వచ్చిన వెంటనే క్విన్ నుండి నువ్వే చెప్పావు కదా ఫ్యామిలీని చాలా ఇష్టపడుతుందని, కానీ ఇప్పుడు ఏంటి ఇలా చేస్తున్నారని చెప్పేసరికి నాకు కూడా తెలీదు. అవునా సరే అయితే క్విన్ ఫ్యామిలీ త్వరలోనే మొత్తం బ్యాంక్రప్ట్ అయిపోతుంది, అప్పుడు ఏం చేస్తావో చూస్తూ ఉందామని చెప్పేసరికి ఆ మాటలు విన్న జియా ఏమో హీరోయిన్ వెనక నుంచి వచ్చి ఎలాగైనా సరే తను ఒక పార్టీకి తీసుకొని వెళ్ళాలని చెప్పి నీకు తెలియదు కదా, నేను ఇప్పుడే కొత్తగా ఒక పార్టీ అరేంజ్ చేశారు, అక్కడికి వెళ్ళాము, అక్కడ ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని తనకు అనేది ఒక మెసేజ్ చూపిస్తుంది. అలా రెడీ వాళ్ళంతా కూడా కలిసి ఒక హోటల్కి అనేది వెళ్తారు. అలా హీరోయిన్ లోపలికి వెళ్ళిన వెంటనే తన అనేది డోర్ అనేది క్లోజ్ చేసేస్తుంది. అలా వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళాలని వెళ్తుంది. మరోవైపు మీ హీరోయిన్ లోపలికి వెళ్ళిన వెంటనే అక్కడ చాలా మంది అబ్బాయిలంతా కూడా వచ్చేసి హీరోయిన్ అనేది కత్తితో పొడవాలని చూస్తూ ఉంటే హీరోయిన్ ఏమో వాళ్ళతోటి మనీ చూపించి కొనాలనుకుంటుంది, కానీ వాళ్ళు అస్సలు లొంగరు. తర్వాత హీరోయిన్ ఇంకొక కట్ట మనీ చూపించేసరికి వాళ్ళిద్దరు కూడా మమ్మల్ని క్షమించండి ఇదంతా కూడా తనే చేసిందని చెప్పేస్తారు. మరోవైపు మా జీజీ ఏమో వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి అమ్మ నాన్న అక్కని ఎవరో చంపాలని చూస్తున్నారు పదండి వెళ్దాము తను సేవ్ చేద్దామని చెప్పి హోటల్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి వాళ్ళంతా కూడా చాలా షాక్ అయిపోతారు, ఎందుకంటే హీరోయిన్ ఒక యువరాణి లాగా ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆల్రెడీ అక్కడ వాళ్ళ మదర్ని కూడా బాగా చితక్కొట్టింటారు. అది చూసిన జీజీ ఉండే మీకు ఏమైంది ఎందుకు ఇలా అయిపోయారని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ వాళ్ళ సెకండ్ బ్రదర్ ఏమో
అంటే నీకు తన అమ్మనని చెప్పేసరికి అవునని మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తారు. అది విన్న హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఏమో మీ గురించి మాకు మొత్తం తెలుసు పదండి జైలుకని వాళ్ళందరినీ కూడా జైలుకి అనేది పంపించేస్తారు. తర్వాత హీరోయిన్ వాళ్ళ మదర్ ఏమో హీరోయిన్ హక్ చేసుకుని హీరోయిన్ వల్లే మన ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఫీల్ అయింది. త్వరలోనే ఒక స్పెషలిస్ట్ డాక్టర్ని కల్పించి హీరోయిన్కి మాటలు వచ్చేలాగా చేయాలని చెప్పేసరికి హీరోయిన్ ఏమో కానీ ఇప్పటి నుంచి నా మనీ అసలు రావని చెప్తే వాళ్ళ పేరెంట్స్ అంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న కార్డ్స్ ఇచ్చేస్తారు, హీరోయిన్ కి ఇచ్చేస్తారు. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి ఈ మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.